ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. మలాకి 4:2. ఇక్కడ మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అన్నట్లుగా దేవుని రెక్కల చాటున నివసించేటువంటి వారి జీవితాలు కోడి రెక్కల క్రింద పిల్లలకి ఎంత క్షేమమైతే ఉన్నదో, దేవుని రెక్కల చాటు నివసించేటువంటి వారి జీవితాల్లో అంత క్షేమం ఉన్నది. ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, నీడనిస్తాయి, ప్రేమనిస్తాయి, క్షేమాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. మన జీవితంలో గొప్ప మేలు అనుభవించడానికి కారణం దేవుని చాటును మనం ఉండటమే. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనం బలపరిచి ఆరోగ్యం ఇచ్చిన గాక. స్తోత్రం దేవా. ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో గొప్ప మేలు ఆశీర్వాదమును దయచేసావు. నువ్వు కృప చూపించావు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.